జై హింద్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ ఎగ్జామ్లో 45 మార్క్స్ పైన ఏ విధంగా సాధించాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకోసం అంటే ఆల్రెడీ మనకు మేలోనే ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. ఆల్మోస్ట్గా మనకు ఒక 45 to 50 డేస్ ఆఫ్ టైం ఉంది. కాబట్టి ఈ 50 డేస్ యొక్క షెడ్యూల్ ఏ విధంగా చేసుకోవాలి, వేటిపైన కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఎందుకోసం అంటే మళ్ళీ ముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా కేవలం 15+ అంటే 15 మార్కులకు ఎబో మార్క్స్ వచ్చాయి అని అంటే తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు తప్పకుండా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 45+ మార్క్స్ అనేది తెచ్చుకున్నట్లయితే సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది. అవి ఎలా సాధించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ముందే తెలుసుకున్నాం 4 సెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది అండ్ 1 అవర్ టైం ఉంటుంది. అండ్ టోటల్గా ఇది ఇంటర్మీడియట్ బేస్ ఎగ్జామినేషన్. అలాగే ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. కాబట్టి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా మ్యాథమెటిక్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఆల్మోస్ట్గా మనం ఒక 15 to 18 మార్క్స్ అనేది స్కోర్ చేసే ప్రయత్నం అనేది చేయాలండి. ఇక్కడ ట్రిగ్నామెట్రీ పైన కానీ, ఆల్జీబ్రా కానీ, క్యాలిక్యులస్ బేసిక్స్ కానీ, వెక్టర్స్ అండ్ 3D జామెట్రీ కానీ, ప్రాబబిలిటీ కానీ వీటిపైన మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేశారు అని అంటే తప్పకుండా మీకు 15 to 18 ఓన్లీ బేసిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఫార్ములా బేస్డ్ ఉంటే తప్పకుండా మీకు ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 15 to 18 అవుట్ ఆఫ్ 25 మనం 15 వరకు కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అనవసరం గెస్ మార్క్స్ అనేది పెట్టకూడదండి. అలాగే ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ మోడర్న్ ఫిజిక్స్ అండ్ లా ఆఫ్ మోషన్ అండ్ వర్క్ అండ్ ఎనర్జీ ఈ టాపిక్స్ చూసుకున్నా కూడా మనం ఒక 12 to 15 మార్క్స్ అనేటటువంటి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్లికేషన్ మెథడ్ మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే ఇంగ్లీష్ పైన బేసిక్ ఇంగ్లీష్ ఉన్నట్లయితే ఈజీగా మనం 10 to 12 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అండి. ఇక్కడ గ్రామర్ పాఠం అండ్ వెకాబులరీ కానీ, కాంప్రహెన్షన్స్ కానీ, అంటే పారాగ్రాఫ్ ఇస్తారు దానిపైనే ఆన్సర్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ యాంటోనిమ్స్ కానీ, సినోనిమ్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ వీలాంటి వాటిపైన మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. అలాగే జీకే పైన మనం కరెంట్ అఫైర్స్ కానీ, డిఫెన్స్ సెక్టార్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, అలాగే సైన్స్ అండ్ హిస్టరీ పైన దీనిపైన ఎక్కువగా కాకుండా ఒక 8 to 10 క్వశ్చన్స్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకోసం ఇది వ్యాస్ట్ సిలబస్ కాబట్టి మనము దాన్ని ఎక్కువగా చేయలేకపోతాం. కాబట్టి ఏవైతే కొన్ని కరెంట్ అఫైర్స్ బేసిక్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా 1 word ఆన్సర్సే ఉంటాయి. కాబట్టి ఈజీగా మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే తప్పకుండా మనం 45+ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మన డైలీ స్టడీ ప్లాన్ ఈ యొక్క డైలీ ఒక 4 to ఈ యొక్క 40 డేస్ వచ్చేసి ఒక 4 to 6 అవర్స్ మీరు డైలీ మ్యాథమెటిక్స్కి ఒక 1.5 hour, ఫిజిక్స్కో 1.5 hour, ఇంగ్లీష్కో 1 hour అండ్ జీకో 30 minutes రివైజ్ చేసుకున్నారంటే తప్పకుండా మార్క్ టెస్ట్లు ఎక్కువగా రాయడం. మనం నెక్స్ట్ వీడియోలో మార్క్ టెస్ట్ ఇలా రాయాలి అనేటువంటిది మీరు చూసుకోవాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు 100కి 100 క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు టాపర్ కావాల్సిన అవసరం లేదు. కేవలం మీరు అక్యురసీ ఏవైతే వస్తుందో ఫస్ట్ ఈజీగా వచ్చేటువంటి అటెంప్ట్ చేయాలండి ఫస్ట్. అండ్ టఫ్ ఉన్న వాటిని స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు కూడా మీరు ప్రిపరేషన్లో కూడా అక్యురసీ ఉండాలి తప్పకుండా ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 50 to 60 మాత్రం అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గెస్ ఆన్సర్స్ అనేది చేయకూడదు. గెస్ ఆన్సర్ చేస్తే నెగిటివ్ మార్కింగ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్ట్రాటజీ ఫాలో అయ్యారంటే తప్పకుండా మీరు 40+ మార్క్స్ అనేది స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ యొక్క ఎవరైతే ఎస్ఎస్ఆర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ వీడియో అనేది షేర్ చేయండి. తప్పకుండా ఇది యూస్ఫుల్ అయ్యేది. నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క ఏ విధంగా మనకు లాస్ట్ ప్రీవియస్ 5 years ఏ విధంగా ఉన్నాయనేది మనము చూసుకుందాము. ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏం అవసరం ఉన్నది అనేది. జై హింద్.